ఈరోజు మనం ఈ వీడియోలో అతివల మనసులను ఎంతగానో రంజింపజేసే మచిలీపట్నం కలంకారీ వస్త్రాల గురించి తెలుసుకుందాం. మచిలీపట్నం కలంకారీ వస్త్రాల మీద యంత్రాలను ఉపయోగించకుండా వస్త్రాల మీద సహజసిద్ధమైన రంగులలో ముంచి తీసిన అచ్చులతో అద్భుతమైన చిత్రాలను అద్దకం చేస్తారు. జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ గుర్తింపు తెచ్చుకున్న మచిలీపట్నం కలంకారీ వస్త్రాలు మన దేశానికే గర్వకారణం. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. మీరు మొదటిసారి మా వీడియోని చూస్తున్నట్లయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద తప్పకుండా క్లిక్ చేసి తర్వాత కనిపించే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలా చేస్తే మేము భవిష్యత్తులో పెట్టబోయే అన్ని వీడియోలను మీరు చూడగలుగుతారు. మనం ప్రస్తుతం పెడన గ్రామంలో మచిలీపట్నం కలంకారీ వస్త్రాలను తయారు చేస్తున్న ఒక వర్క్షాప్ లోపల ఉన్నాం. ఆ వర్క్షాప్లో ఎంతోమంది కళాకారులు చందనం రంగు వస్త్రాల మీద మనోహరమైన డిజైన్లను బ్లాక్ ప్రింటింగ్ చేస్తూ చాలా హడావుడిగా కనిపిస్తున్నారు కదా. ఆ అద్భుతమైన కలంకారీ వస్త్రాలను వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. అంతకంటే ముందర మీరు ఈ వర్క్షాప్లోని వాతావరణాన్ని, అందులోని కళాకారుల పనితనాన్ని చూస్తూ ఉండండి. ఆ సమయంలో నేను తెలుసుకున్న కలంకారీ వస్త్రాల చరిత్ర గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను. కలంకారీ చీరలంటే మహిళలకు ఎంత ఇష్టమో మీకు తెలుసు. అవకాశం దొరికితే కలంకారీ చీరలను కానీ కలంకారీ దుప్పట్లను కానీ కొనటానికి వాళ్ళు ఎప్పుడూ వెనకాడరు. మన దేశంలో రకరకాల ప్రదేశాల్లో ఈ కలంకారీ కళ ప్రాబల్యంలో ఉన్నప్పటికీ మన మచిలీపట్నం కలంకారీ వస్త్రాలకు, శ్రీకాళహస్తి కలంకారీ వస్త్రాలకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ కలంకారీ వస్త్రాల మీద యంత్రాలు, సింథటిక్ రంగులు ఉపయోగించకుండా చేతితో రంగులు అద్దుతారు కనుక వీటికి దేశ విదేశాలలో మంచి గుర్తింపు వచ్చింది. వస్త్రాల మీద కలంకారీ అద్దకానికి ముఖ్యంగా కావలసింది వేడి వాతావరణం, గలగల పారే నీటితో నిండిన కాలువలు, అనుభవజ్ఞులైన అద్దకందారులు. ఈ వనరులు అన్ని సమృద్ధిగా ఉన్న చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ఈ కలంకారీ కళకు ఎంతో ప్రసిద్ధి చెందాయి. మచిలీపట్నం కలంకారీ కళలో వస్త్రాల మీద బ్లాక్ ప్రింటింగ్ విధానం ద్వారా చిత్రాలను అచ్చువేస్తే, శ్రీకాళహస్తి కలంకారీ కళలో హ్యాండ్ పెయింటింగ్ అనే విధానం ద్వారా అద్భుతమైన చిత్రాలను ముద్రిస్తారు. మచిలీపట్నం కలంకారీ కళలో కలపతో తయారు చేసిన బ్లాక్స్ని వెజిటబుల్ డైస్తో తయారు చేసిన రంగులలో ముంచి ఆ బ్లాక్స్ని వస్త్రాలపై అద్దటం ద్వారా వివిధ రకాల చిత్రాలతో కూడిన వస్త్రాలను రూపొందిస్తారు. వస్త్రాలపై అద్భుతమైన చిత్రాలను ముద్రించే ఈ ప్రాచీనమైన కళ దేశ విదేశాలలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. 15వ శతాబ్దంలో మొఘలుల కాలంలో మొదలైన ఈ రంగుల అద్దకం ఆంగ్లేయుల పాలనా కాలంలో అంతర్జాతీయ స్థాయి మార్కెట్ను ప్రభావితం చేసింది. ఇప్పటికీ లండన్లోని విక్టోరియా మ్యూజియంలో అలనాటి కలంకారీ వస్త్రాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. సహజసిద్ధమైన రంగుల అద్దకము, చేతితో అచ్చు వేయటము, యంత్రాలను ఉపయోగించకపోవటము అనేవి మచిలీపట్నం కలంకారీ ప్రక్రియకు ఒక గుర్తింపును తెచ్చాయి. బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో అడుగు పెట్టనంత వరకు మచిలీపట్నంలో ఉజ్వల దశలో ఉన్న కలంకారీ పరిశ్రమలు వాళ్ళు మన దేశంని ఆక్రమించుకోగానే వారి వ్యతిరేక విధానాలతో పూర్తిగా మూతపడ్డాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కమలాభాయ్ చటోపాధ్యాయ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో మచిలీపట్నం కలంకారీ పరిశ్రమకు మళ్లీ పునరుత్తేజాన్ని నింపారు. అయితే అప్పటికే ఈ పరిశ్రమ మచిలీపట్నం నుంచి పక్కనే ఉన్న పెడనకు వలస వెళ్ళిపోయింది. అయినప్పటికీ పెడనలో తయారవుతున్న కలంకారీ వస్త్రాలు మచిలీపట్నం కలంకారీగానే ప్రసిద్ధి చెందాయి. ఈ కళ మచిలీపట్నం కలంకారీగానే జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ గుర్తింపు పొందడంతో పాటు దేశ విదేశాల్లో అదే పేరు మీద మంచి పేరు ప్రతిష్టలు సంపాదించింది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, పెడన, గూడూరు మండలాల్లో దాదాపు 10,000 మంది కళాకారులు ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా కలంకారీ వస్త్రాల ప్రాముఖ్యత గురించి, వాటి చరిత్ర గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ పనిచేస్తున్న కళాకారులను అడిగి ఈ కలంకారీ వస్త్రాలు ఎలా తయారవుతున్నాయో తెలుసుకుందాం. ఈ యూనిట్లో అద్దకం వేయవలసిన బ్లాక్స్ని టేకు ముక్కలతో మాత్రమే తయారు చేస్తారు. మిగతా రకం కలపతో తయారు చేస్తే బ్లాక్స్ త్వరలోనే అరిగిపోవటంతో వాటి మీద చెక్కిన డిజైన్లు వాటి ఆకారం కోల్పోయి అద్దకం యొక్క నాణ్యత తగ్గిపోతుంది. పురాణ గాథల్లోని పాత్రలని, పక్షులని, రకరకాల నాట్యభంగిమలను అచ్చుల మీద చెక్కుతారు. ఈ అచ్చులని కూరగాయలతో తయారు చేసిన సహజ రంగులలో ముంచి కాటన్, సిల్క్ వస్త్రాలపై డిజైన్లను అద్దుతారు. ఒక కలంకారీ వస్త్రం పూర్తి అవటానికి 23 దశలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
అందుకే ఒక వస్త్రం పూర్తిగా తయారు చేయటానికి చాలా రోజులు పడుతుంది. వస్త్రం యొక్క నాణ్యత బట్టి దానిపై వేయవలసిన రంగులను కూడా వివిధ రకాలుగా మారుస్తారు. కలంకారీ అద్దకం చేయటానికి తెల్లటి రంగులో ఉన్న కాటన్ బట్టలు కానీ సిల్క్ బట్టలు కానీ ఉపయోగిస్తారు. ఆ బట్టల మీద ఉన్న స్టార్చ్ పోయే వరకు కరక్కాయ పటిక కలిపి మరగబెట్టిన నీటిలో నానబెట్టి ఆ బట్టకు చందనం రంగు తీసుకువస్తారు. చందనం రంగు వస్త్రాలపై కూరగాయలతో తయారు చేసిన సహజ రంగులలో ముంచిన అచ్చులను ఉపయోగించి వివిధ చిత్రాలను అద్దటం మొదలు పెడతారు. ప్రతి దశలోనూ రంగులు ముద్రించిన వస్త్రాలను నీటిలో శుభ్రం చేసి ఆ రంగుల వస్త్రంపై గట్టిగా అతుక్కునేటట్లు జాగ్రత్తలు తీసుకుంటారు. వస్త్రం మీద అచ్చు వేయాలనుకున్న చిత్రంలో ఒకటి కంటే ఎక్కువ రంగులు ఉన్నప్పుడు ఆ చిత్రంలో ఎన్ని రంగులు ఉంటే అన్ని అచ్చులు తయారు చేస్తారు. ఒక కళాకారుడు వస్త్రం మీద ఒక అచ్చుతో ఒక రంగులో డిజైన్లను అవుట్లైన్గా వేస్తే ఆ రంగు కలంకారీ అద్దకం వేయటం మాత్రమే కాకుండా మగ్గాల మీద సిల్క్ చీరలను కూడా నేస్తున్నారు. నూలు దారాల మీద గంజి నీళ్లు చల్లుతున్నారు. గంజి నీళ్లలో తడిసిన ఆ నూలు దారాలు ఎండవేడికి ఎండి పెలుసుగా మారిన తరువాతనే మగ్గం మీద వాటితో చీరలు నేయటానికి వీలవుతుంది. లేకపోతే మగ్గం మీద నేసేటప్పుడు దారం తెగిపోతుంది. బయట ఎండబెట్టిన దారాలను మగ్గం మీదకి ఎక్కించి చేనేత చీరలు పట్టు చీరలు నేస్తారు. ప్రస్తుతం మగ్గం మీద చీరపళ్ళు నేస్తున్నారు. మగ్గం మీద నేత పూర్తి అయిన తర్వాత చీర ఎంత అందంగా ఉంటుందో మీరే చూడండి. ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైన మచిలీపట్నం కలంకారీ కళను నమ్ముకొని ఎంతోమంది కళాకారులు జీవిస్తున్నారు. మచిలీపట్నం కలంకారీ వస్త్రాలను కొని ఆ కళ మీద ఆధారపడి బతికే అలాంటి కళాకారులను ప్రోత్సహించటము, ఆ కళ అంతరించిపోకుండా కాపాడటము ఒక భారతీయుడిగా మన బాధ్యత. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయటమే కాకుండా దీన్ని షేర్ చేసి మచిలీపట్నం కలంకారీ వస్త్రాల యొక్క విశిష్టతను అందరికీ పరిచయం చేసి ఈ కళకి తగిన ప్రోత్సాహం ఇవ్వండి.